శివలింగపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు కూడా ఉండేది. ఆ ఇంట్లో నలుగురు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారు. రాజయ్య, రమణమ్మ, కృష్ణ, వేణి నలుగురు ఉండేవారు. రాజయ్య పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు మరియు రమణమ్మ తన కూతుర్ని తీసుకొని కూరగాయల దుకాణంని పెట్టుకుంటుంది. చాలామంది అక్కడికి వచ్చి కూరగాయలు కూడా తీసుకుంటూ ఉంటారు. రమణమ్మ రాజయ్యకు కూతుర్ని కొడుకుని చదివించే స్తోమత లేక వారిని తమతో పాటే పనికి తీసుకొని వెళ్తూ ఉంటారు. వారు అక్కడ చక్కగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు రమణమ్మ కూరగాయల షాప్ దగ్గరికి ఒక ఆవిడ వచ్చి రమణమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూడు రమణమ్మ, ఎప్పుడు చూసినా నీ కూతురు ఇక్కడే ఉంటుంది. తనని స్కూల్కి పంపించవా? లేదమ్మా, వీరిని చదివించేంత స్తోమత మా దగ్గర లేదు. అందుకే ఇలా ఉంటుంది మాతో. దీనికి నేను ఒక చక్కటి పరిష్కారం చూపిస్తాను. మీరు నేను చెప్పినట్టు చేయండి, అంతా మంచి జరుగుతుంది. మంచి జరుగుతుందంటే నేనెందుకు కాదంటాను తల్లి. ఆ విషయం ఏంటో నాకు చెప్పండి. మీరు చెప్పినట్టే మేము చేస్తాము. అలాగైతే సరే రమణమ్మ, ఒక్కసారి నువ్వు నీ భర్త రాజయ్య ఇద్దరు కలిసి మా ఇంటికి రండి. ఏం చేయాలో, ఏ విధంగా సంపాదించాలో నేను చెప్తాను. ఆ విధంగా మీరు చేద్దురు గాని అని అనగానే రమణమ్మ, రాజయ్య తన పిల్లలకు భోజనం పెడుతూ ఆ విషయం గురించి ఆలోచిస్తారు. తరువాత గదిలో వారిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనము ఆ అమ్మగారు చెప్పిన విధంగా తన దగ్గరికి వెళ్తే చక్కటి పరిష్కారం చూపిస్తానని అన్నారు కదా, వెళ్దామా రమణమ్మ? వెళ్దామా అని అంటారేంటి? ఖచ్చితంగా వెళ్దాం. ఆ అమ్మగారు చక్కటి పరిష్కారం చెప్తా అన్నారు. ఎలా సంపాదించాలో చెప్తా అన్నారు కదా, ఖచ్చితంగా వెళ్దామండి. అయితే సరే, ఇప్పుడే మనం ప్రయాణం సాగిద్దాం. అమ్మగారింటికి వెళ్దాం, ఆమె ఏం చెప్తుందో విందాం అని అనగానే రాజయ్య, రమణమ్మ ఇద్దరు అలా అనుకొని ఆ అమ్మగారి ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ అమ్మగారితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. అమ్మగారు, నేను చెప్తాను రమణమ్మ, మీరు మమ్మల్ని రమ్మన్నారు కదా. అవును, నేను మీకు ఒక సహాయం చేస్తాను. ఇప్పుడు వచ్చేది ఉగాది పండుగ. అవునమ్మగారు, అయితే మేము ఇప్పుడు ఏం చేయమంటారు? ఉగాది పండుగ అయితే ఏం చేయాలి మాకు చెప్పండి కాస్త. అవునమ్మా, ఉగాది పండుగనే. అయితే ఉగాది పండుగ కాబట్టే మిమ్మల్ని కుండలు అమ్మమని చెప్తున్నాను. కుండల ద్వారా చాలా లాభం వస్తుంది. నాకు అంతా అర్థమైంది. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది. తక్కువ ధరలోనే మీకు ఇప్పిస్తాను. మీరు దాని ద్వారా కుండలను అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. మీరు చక్కగా ఆదాయాన్ని కూడా పొందవచ్చు. మీ పిల్లల్ని బడికి కూడా పంపించవచ్చు. అందుకే మంచి మనుషులైన మీకు చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా కుండల్ని అమ్మి డబ్బు సంపాదించండి అని చెప్పి మంచి ఆదాయాన్ని పెట్టిస్తుంది ఆ అమ్మగారు. వారు ఆ కుండల షాప్ పెట్టుకొని మంచి ఆదాయాన్ని పొందుతారు. చాలామంది ఆ కుండల్ని తమకు ఎక్కువ రేట్లోనే కావాలని తీసుకువెళ్తూ ఉంటారు. మంచి ఆదాయాన్ని పొందిన రాజయ్య, రమణమ్మ ఇద్దరు చాలా సంతోషంతో వచ్చిన ప్రజలను కూడా సంతోషపరుస్తారు. వచ్చిన ఆదాయంతో తమ పిల్లల్ని స్కూల్కి పంపించాలని కూడా అనుకుంటారు. తర్వాత రోజు ఆ ఇంట్లో ఉగాది వేడుకల్ని కూడా చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ చేయని వేడుకలు తమ ఇంట్లో చేసుకోవడం వారికి చాలా ఆనందంగా ఉంటుంది.